ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు, ఆశీర్వాదాలు సర్వసమృద్ధిగా దేవుడి మీ మీద కుమ్మరించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో ప్రాణం పెడుతూ తన బిడ్డలను ఎంతగానో ప్రేమించి తన యొక్క చివరి రక్తము బొట్టు వరకు నశించిపోతున్న వారందరినీ కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఆయన గురించి సత్యము తెలుసుకున్నటువంటి అనేక మంది బిడ్డలు, అందులో నీవు నేను క్రైస్తవుడిగా మార్చబడిన ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడితోనూ క్రైస్తవరాలితోనూ దేవుని ప్రియ బిడ్డలందరితో కూడా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాం. నన్ను అడిగితే నువ్వు రక్షించబడ్డావు అంటే, నీ బిడ్డలు రక్షించబడ్డారు అంటే, నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నావు అంటే, చావు భయము లేకుండా ఉన్నావు అంటే, సాతాన్ని చితక తొక్కుతూ నిన్ను నువ్వు నాశనం చేసుకోకుండా వాడి దుష్ట ప్రయత్నములన్నీ కూడా ఎరిగిన వ్యక్తిగా, జ్ఞానము కలిగిన వ్యక్తిగా, బలము కలిగిన వ్యక్తిగా మార్చబడ్డావు అంటే కేవలం యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా సాతాన్ని వణుకు పుట్టిస్తూ నిన్ను నువ్వు సరిచేసుకుంటూ చక్కటి మార్గంలో వెళ్తూ దినదినము ఘనత, ఖ్యాతి, పేరు పొందుకుంటూ దినదినము చక్కటి మార్గంలో నడుస్తున్నావు అంటే మొట్టమొదటి దేవుని కృప. రెండోది మటుకు మళ్ళీ చెప్తున్నా, నీ కొరకు అనేకుల త్యాగం. ఏంటి ఆ త్యాగం? మొట్టమొదటిది ప్రార్థించారంటే, నువ్వు పాపములో చిక్కుకోకూడదని ప్రార్థించారు, నువ్వు పాపములో ఉంటే విడిపింపబడాలని ప్రార్థించారు. రెండోది, వారు ప్రార్థించడమే కాదు, ప్రకటించారు. చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా? నువ్వు రక్షించబడి యేసు రక్తంతో కడగబడ్డావు అంటే నీకు ఖచ్చితంగా 2000 సంవత్సరముల కిందట జరిగిన యేసుక్రీస్తు యొక్క శిలువ యాగము గురించి నీకు ఏ వ్యక్తో చెబితే, సమర్పణ కలిగిన వ్యక్తి, నమ్మకంగా ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, అతడు దేవుడి కొరకు సాక్షిగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి భారముతో కన్నీళ్లు కారిస్తే, ఆ వ్యక్తి ఏదైతే అద్భుతం పొందుకున్నాడో అది చెబితే, ఆరిపోయిన నీవు వెలిగించబడ్డావు, పాపములో ఉన్న నీవు వెలిగించబడ్డావు, చీకటిలో ఉన్న నీవు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు. రెండవ కారణాల్లో ఒక వ్యక్తి, దేవుడు ఎవరిని పట్టుకున్నాడో తెలియదు, దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో తెలియదు, ఆ వ్యక్తి ద్వారా నువ్వేమైనావు తెలుసా? ఆ వ్యక్తి ప్రార్థన ద్వారా, ఆ వ్యక్తి వాక్య పరిచర్య సువార్త ద్వారా నువ్వు రక్షించబడ్డావనే సత్యం మర్చిపోద్దు. ఈరోజు నేను మీకు వాక్యం చెప్తున్నాను అంటే కేవలం దేవుడి కృప. రెండవది, ఒక వ్యక్తి యొక్క ప్రార్థన. మూడవది, ఒక వ్యక్తి యొక్క సువార్త ప్రకటన. నేను నా ఊరిలో అతి భయంకరమైన పరిస్థితిలో దేవుడు అంటే తెలియక ఈ లోక సంబంధమైన దేవుళ్ళను ఆరాధిస్తూ పూజిస్తూ అవి నాకు విడుదలనిస్తాయి, రక్షణనిస్తాయి, నేను దీవించబడతా అని లోకములో ఉన్నతమైన స్థితికి వెళ్తున్నాను. ఆస్తులు, అంతస్తులు, డబ్బులు సంపాదించుకుంటూ ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ ఉన్నాను. దేవుడి దీవెన అనుకుంటూ ఉన్నాను. అది పాపముతో కూడింది, అది అక్రమముతో కూడింది, అది మోసముతో కూడింది, అది రకరకాల విపత్తులు గుండా సంపాదించిన డబ్బుతో నేను దీవించబడాను అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాను. ఒకరోజు నేను చేసిన క్రియలు, నేను చేసిన పాపము తిరిగి నా మీదికి దాడి చేయడం మొదలుపెట్టినప్పుడు నా జీవితం మీద నాకే విరక్తి కలిగి చచ్చిపోదాము అనుకున్నా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నా. ఇది మీరు మెల్ల బాగా గుర్తుపెట్టుకోవాలి.
జరిగిన యథార్థ సంఘటన దీనికి సాక్షి. మా ఊరి ప్రజలందరూ కూడా, నేనే చెప్తున్నా, సత్య సాక్షిని. చచ్చిపోవాలి అనుకున్నా, ఎందుకంటే జీవితంలో గెలవలేని అనుకున్నా, ఎందుకంటే జీవితంలో ఓడిపోయాను అనుకున్నా, ఎందుకంటే నా శరీరం అపవిత్రమైంది అనుకున్నా, ఎందుకంటే నాకు ఇంకా మంచి దినములు రావు అనుకున్నా. అయితే మా ఊరిలో వెంకటేష్ అనేటువంటి ఒక సహోదరుడు యేసుక్రీస్తు నమ్మింది నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మి నా దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తుని నమ్ముకో, నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడంటే, ఏయ్ ఐసి గెట్ అవుట్, నువ్వు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. ఆ వ్యక్తి బ్రతికి ఉన్నాడు, కావాలంటే మీరు అతనితో కూడా మాట్లాడచ్చు. మా ఊరికి వస్తే అతని నెంబర్ ఇస్తాను, అతన్ని చూపిస్తాను. ఐసి గెట్ అవుట్, వెళ్ళిపోన్నా. మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప. నువ్వేంటి యేసుప్రభు గురించి చెప్తున్నావేంటి? మాకు 3,000,000 దేవతలు ఉన్నారు, గో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తిట్టానండి. అప్పుడు కూడా నేను క్రైస్తవులంటే తగలేవాడిని కాదు, క్రైస్తవులంటే చిన్న చూపు చూసేవాడిని, క్రైస్తవులంటే అసహించుకునేటువంటి వ్యక్తిని. ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి ఆ మాట చెప్పి ఒక సత్య సువార్తను నాకు అందించబోతున్నాడు. నేను ఆప్ చేశాను. తిరిగి ఆ వ్యక్తి మా ఇంటి దగ్గర నుంచి కిందికి వెళ్ళిపోతున్నాడు. నా దేవతలను, నా దేవుళ్ళని కాకుండా ఏరే దేవుని గురించి నేను చెప్తే ఏది వినే మెంటాలిటీ నాది కాదు. వెళ్ళిపోతూ బాధతో వెళ్ళిపోతున్నాడు. ప్రభా, ఇతని దగ్గర నన్ను పంపించావు, ఇతడు పాపభూమిలో ఉన్నాడు, తెలియక చీకటిలో ఉన్నాడు, సత్యం చెప్పమన్నావు, అతను నన్ను తిరస్కరించారు ప్రభా, ఈ వ్యక్తికి రక్షణి అని చెప్పి తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఒక పని మీద నా దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి నా కోసం ప్రార్థిస్తూ వెళ్తున్నప్పుడు, ప్రియమైన బిడ్డలారా, నా మనసులో ఒక ప్రేరేపణ కలిగింది. నేను నీతో వచ్చి ఈరోజు నేను నీతో గడపబోతున్నానని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు, ఆ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుని కార్యము నా జీవితంలో నేను పొందుకున్నానండి. ఆ తర్వాత ఒక్కసారి మందిరానికి రాని బ్రతిమలాడాడు. నీ మందిరం ఎక్కడో నాకేది తెలియదన్నా, రా అన్నాడు. కొద్ది రోజులు నేను పోలేదు. అతను చెప్పిన మాట నా చెవిలో మారు మ్రోగుతుంది. నేను ఎప్పుడైతే దేవుడి మందిరానికి ఒకరోజు ఆ వ్యక్తికి ఫోన్ చేసి, నేను వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నేను తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి తీసుకెళ్ళాడో, ఆ సంఘములో దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడా, ఈ వ్యక్తి ఎవరు నాతోనే మాట్లాడుతున్నట్టుంది అని చెప్పి ఆ వాక్యము ద్వారా ఆ యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు, నా జీవితంలో ఎన్నో తెలియని సంగతులు నేను తెలుసుకున్నాను. రెండోది, నేను ఏమైపోయానో, ఎన్ని భయంకరమైన దయ్యములతో నేను నింపబడ్డానో, ఆ దయ్యములన్నీ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. లోక సంబంధమైన దయ్యాలు, గర్వం అనే దయ్యం, అబద్ధం అనే దయ్యం, రహస్య పాపాలనే దయ్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 అవన్నీ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయండి. ఇంకొక మాట చెప్పంటారా, నేను 10th క్లాస్ వరకు నా స్నేహితులలో క్రైస్తవులు ఉన్నారు, కానీ క్రైస్తవ బిడ్డలు కూడా నాకు యేసుక్రీస్తు గురించి చెప్పలే. నాకు చాలా 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 బాధ అనిపించింది. ఒక్కరు కూడా యేసుక్రీస్తు గురించి నాకు, నా స్నేహితులు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరు చెప్పలేదని చాలా బాధపడ్డానండి. ఆ తర్వాత దేవుడు నా జీవితాన్ని మార్చి ఒక పనికొచ్చే, దేవునికి ఇష్టమైన, పనికిరాని కుండను పనికొచ్చే కుండగా మార్చింది నా యేసయ్యే. నా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మళ్ళీ నేను మీతో పంచుకుంటున్నా, నీతో ఒక అద్భుతమైన మాట పంచుకుంటున్నా. ఏంటి? యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో పలికిన ఆ పలుకు యొక్క విషయంలో నీవు లోబడినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, తప్పక నువ్వు గొప్పగా దీవిస్తావు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు 2 విషయాల్లో ఒక వ్యక్తిని బట్టి బాధపడుతున్నాడు. ఆయన కుమిలిపోతున్నాడు, ఆయన వేదనతో ఉన్నాడు. ఆయన ఎంత బాధ కలిగి ఉన్నాడు తెలుసా? నిన్ను నమ్మి నీ కోసం ప్రాణం పెట్టి, నిన్ను నీ వంశములో నుంచి, నీ జాతిలో నుంచి, నీ మతములో నుంచి, నీ పాపములో నుంచి, నీ భయంకరమైన చీకటిలో నుంచి నిన్ను తీసుకొని వచ్చి వెలుగు సంబంధమైన వ్యక్తిగా చేసి, నిన్ను ఒక చక్కటి వ్యక్తిగా చేసి నిలబెడితే, నీకు నేను అప్పగించిన పని చేయలేదే అని దేవుడు కుమిలిపోతూ ఉన్నాడు. ఆ రెండు విషయాలేంటి?
రండి దేవుని వాక్యంలో చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం. కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచిపెట్టుదును, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభావించుకును. ఏలయనగా మరణము నొందినట్లుగా అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపన చేసెను. ఇక్కడ చాలా విషయాలు దాగబడి ఉన్నాయి. ఈ సత్యము లోకంలో ఉన్న వ్యక్తికి తెలియదు, రక్షించబడిన నీకు మాత్రమే తెలుసు. ప్రియమైన బిడ్డారా, ఒక్కొక్క మాట గురించి కొద్దిగా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభావించుకొనెను. ఏలగా అతడు మరణము నొందినట్లుగా అతడి ప్రాణమును దారిపోసెను. ఏంటి మాట? కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచి పెట్టెదను. ప్రపంచ దేశంలో దేవతలు దేవుళ్ళు అన్న వారందరి కాడికి గొప్ప పేరు ఎవరికి ఉంది అంటే నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారికి. ఎందుకంటే ఏ దేవుడు, ఏ దేవత ప్రపంచములో ఉన్న ఏ పాపి కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ నశించిపోతున్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి జాతికి, ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి వంశములో ఉన్న వారందరి కొరకు, పుట్టిన వారి కొరకు, పుట్టబోయే వారి కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవాది దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని, ఆయన నామము ఘనమైన గొప్ప నామమని. నేను మళ్ళీ మాట చెప్పమంటావా? ఆయన యూదా గోత్రపు సింహము. ఈ వాక్యం ఇచ్చినటువంటి నీవు యూదా గోత్రపు సింహము బిడ్డవు. గట్టిగా ఆమెన్ చెప్దామా? నువ్వు ఎవరో తెలుసుకుంటున్నావా? యూదా గోత్రపు సింహము బిడ్డవు. తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి, తన ప్రాణముతో, తన రక్తముతో నిన్ను కొన్నాడు. ఆ యూదా గోత్రపు సింహం అనే మాట మర్చిపోద్ది ప్రియమైన బిడ్డలారా. చూడండి, ఈ మాటలో అంత గొప్ప నామం కలిగిన ఆయన. చూడండి ఇంకొక మాట, ఏలైనా మరణము పొందినట్లుగా అతను తన ప్రాణమును దారపోసెను. చనిపోయే విధముగా తన ప్రాణాన్ని యావత్తు కూడా దారపోసి చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహమైనాడండి. మూడో మాట చూడండి, అతిక్రమములు చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపము భరించుచు, అనేకుల భారమును భరించుచు, అతిక్రమములు చేయబడిన వారిగా ఎంచబడి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎంతమంది వ్యక్తులున్నారో ఆ వ్యక్తుల యొక్క పాపములు, శాపములు యావత్తు కూడా, వీరు చేసిన అతిక్రమములన్నీ కూడా ఎవరి మీద వేసుకున్నారంటే ఆయన మీద వేసుకొని, ఆయన పాపమెరుగని ఆయన పాపిగా మార్చబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, అనేకుల పాపము భరించాడు. ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, తరతరముల పాపము, క్రీస్తు రాకడ వరకు పుట్టేవారి పాపము, పుట్టినటువంటి వారి పాపమును, అందరి పాపములను భరించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఇక ఆయన తప్ప పాపక్షమాపణకు ప్రపంచంలో పుట్టబోయే ఏ వ్యక్తి కూడా పాపక్షమాపణ లేదు. మన శిక్ష ఆయన భరించాడు, మన పాపము ఆయన భరించాడు. మనకు ఆయన ద్వారానే విడుదల, విమోచన అనే సత్యము తెలుసుకున్న వ్యక్తి విషయంలో రెండు బాధలు యేసు ప్రభుకు. ఏంటి బాధ? చూడండి ఈ మాట, అనేకుల పాపములు భరించుచు ఆయన 2000 సంవత్సరాల కిందట భరించాడు, ఇప్పుడు కూడా భరించుచు. రెండో మాట, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఇక్కడ ఈ తిరుగుబాటు చేసిన వారు ఎవరండి? తిరుగుబాటు చేసిన వారు యేసుక్రీస్తు గురించి తిరుగుబాటు చేసి అంగీకరించకుండా ఉండేవారి కోసం, నా ద్వారానే రక్షణ, నా మార్గంలో రా అని ఒకవైపు వారి విషయంలో దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. రెండవది సువార్త ప్రకటించకుండా సువార్తను, సత్యము తెలుసుకొని మార్చబడి, విమోచించబడి, రక్షించబడిన నీవు ఆ సత్యము చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని బట్టి నేను నిన్ను నమ్మి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించుకున్నాను. అనేకుల పాపాన్ని నేను భరించాను. దేవుళ్ళ కన్నిటికాడికి గొప్ప దేవుని నేనే, అది నీకు తెలుసు. కానీ నువ్వు ఎందుకు ఈ సత్య సువార్తను చెప్పలేదని ఒకవైపు వారి బాధ, ఒకవైపు నువ్వు చెప్పకుండా ఉంటే నీ బాధ. రెండవది, దేవుడు నిన్ను కలగజేసినందుకు. మూడవది, చింతిస్తూ ఉన్నాడు. నేను నమ్మి తన కొరకు ప్రాణం పెట్టాను. ఈ
ఇతడు నా ప్రాణానికి సాక్షిగా లేడు, నా మరణానికి సాక్షిగా లేడు, నా గురించి ప్రకటించను లేదు. నువ్వు ఏ రక్షించబడ్డావో కూడా కలువరి శిలువ బలియాగం ఏం చెప్తుంది తెలుసా? ఆయన అనేకుల పాపాన్ని భరించాడు, అనేకులకు రక్షించబడడం దేవుని చిత్తం. అది ఎవరి ద్వారా అంటే దానికి సాక్షి నీవే, నీవే యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి. నీ ద్వారా అనేకులు రక్షించబడాలి. రక్షించబడిన నీవు దేవుడి వాక్యానికి విరోధముగా నువ్వు జీవిస్తూ నీ సొంత పనులే చేసుకుంటూ నువ్వు జీవించినంత కాలం కూడా ప్రభు పనులను పక్కన పెట్టినప్పుడు దేవుడు అంటాడు, నిన్ను బట్టి నాకు బాధ. చుద్దమ్మ దేవుడి వాక్యములో తిరుగుబాటు చేసిన వారిని గూర్చి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను విజ్ఞాపన చేసేదను, ఏడుస్తూ బాధతో ప్రార్థన చేస్తూ నా సేవకుని ద్వారా ఇదిగో వారితో మాట్లాడు. వారు ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో తెలుసు, ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించబడాలి. నా బిడ్డలు అనేకుల్ని దేవుని వైపు తిప్పబడతారు, అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారు. ఎందుకంటే నేను అనేకుల పాపాన్ని భరించాను. ఒకవైపు విజ్ఞాపన చేస్తున్నాడు, ఒకవైపు నీ వ్యతిరేకతను బట్టి బాధపడుతున్నాడు, మూడో వైపు నిన్ను కలగజేసిన దానికి దేవుడు నమ్మినాడు. అందరినీ దేవుడు నమ్మలే. నిన్ను నమ్మి నీకు రక్షణ ఇచ్చాడు, కానీ నువ్వు తిరగబడుతున్నావు. నాలుగోది, రక్షణ లేని వారి గురించి దేవుడు బాధపడుతున్నాడు. ఆ రక్షణ లేని వారి దగ్గరికి దేవుడు నిన్ను పంపించాలనుకున్నాడు. ఈరోజు నిన్ను పరీక్షించుకో ప్రియమైన బిడ్డ. దేవుడు నిన్ను నమ్మి నీకు రక్షణ ఇస్తే, దేవుడు నిన్ను నమ్మి వెలిగిస్తే, దేవుడు నిన్ను నమ్మి నిన్ను ఒక ఉన్నతమైన ప్రణాళిక చొప్పున దేవుడికి సాక్షిగా నిలబెట్టాలనుకుంటే నీవు ఆయన మాటకు లోబడే వ్యక్తిగా ఉన్నావా లేదా పరీక్షించుకో ప్రియమైన బిడ్డారా. దేవుడి వాక్యంలోకి మనం వెళ్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఈ మాటను చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవునికి తను అప్పగించుకోవడం మొదలుపెట్టాడో, ఆయన అపోస్తలుకి ఇచ్చేటువంటి పరిచర్య విషయంలో వెన్ను తిరగలేదు. నీకు ఒక డౌట్ ఖచ్చితంగా పుడుతుంది, పుట్టకుండా ఏముండదు. ఏంటి? 1 కాదు 2 డౌట్లు పుడతాయి. నేను బలహీనుడిని కదా అని. 2వ డౌట్ పుడుతుంది, ఆయన అపోస్తలు కదా, పిలువబడ్డ నేను కాదు కదా అని. పొరపాటు ప్రియమైన బిడ్డలారా. యేసుక్రీస్తు ఉన్నప్పుడు అపోస్తలు దేవునిచే పిలువబడి, దేవునిచే ఎన్నుకోబడి, అప్పట్లో ప్రపంచాన్ని తలకిందులు చేసి సత్య సువార్తను ప్రకటించారు 2000 సంవత్సరాల కిందట. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ఎవరి ద్వారా తెలుసా? వాళ్ళు నమ్మిన దేవుని హృదయంలో చేర్చుకున్నారు కాబట్టి ఆ మంట వాళ్ళలో ఉంది. వారి తర్వాత కూడా దేవుడు అనేకుల్ని ఎంచుకున్నాడు, దేవుడు అనేకుల్ని ఏర్పరచుకున్నాడు. తన ద్వారా తన ప్రణాళికను తన బిడ్డల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ అనేకులు పాపంలో పడిపోతున్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని తన మహిమ కొరకు సిద్ధపాటు చేసుకొని రక్షణిచ్చి ఆయన ప్రణాళికను పూర్తి చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఎవరు అంటే అప్పుడు ప్రవక్తలను దేవుడు ఎంచుకున్నాడు, అప్పుడు అపోస్తలులను దేవుడు ఎంచుకున్నాడు. అప్పటి కాలంలో వాళ్ళు దేవుడితో సంబంధం కలిగి జీవించారు. ఇప్పటి కాలంలో దేవుడు ఎంచుకున్నది ఎవరు తెలుసా? ఈరోజు వాక్యం వింటున్నటువంటి నన్నే. అసలు నేను ఊహించలేదు దేవుని యొక్క సేవకుడిగా మార్చబడతాడని. యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటిస్తాను నాకు తెలియదండి. ఈ వాక్యంలో ఈరోజు వాక్య పరిచయలో నా సాక్ష్యాన్ని నేను మీతో పంచుకున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఒక పనికొచ్చే పాత్రగా చేశాడు తెలుసా? నేను ప్రకటిస్తున్నటువంటి మాటలు నా డాడీని కాదు, నా తాతని కాదు, మా అబ్బాయి కాదు. ఎవరు తెలుసా? ప్రపంచములో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపాన్ని, శాపాన్ని కలువరి శిలువలో ఆయన మీద వేసుకొని బలియాగంగా మార్చబడి చనిపోయి తిరిగి లేచి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ ఇచ్చినటువంటి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. ఆయన వాక్యము ప్రకటించబడిన వారి జీవితాల్లో ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో తప్పక దేవుని భీకరమైన పరిశుద్ధాత్మ కార్యములు, విమోచన, విడుదల, రక్షణ, దీవెన పొందుకుంటారండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా,
నా ద్వారా గమనించండి, అపోస్తుల పౌలు ద్వారా కాదు, మునుపున్న ప్రవక్తల ద్వారా కాదు, నా ద్వారా. నా కన్న తల్లి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆమె పరలోకానికి వెళ్ళిందండి. ఆశ్చర్యం. నా తల్లికి నా చేతులు బాప్తిసం ఇచ్చాయి. కారణం చెప్పంటవా? నా తల్లికి నేను యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు అంత గొప్ప దేవుడా, నిజంగా గ్రేట్ అని చెప్పి నా తల్లి వెంటనే బాప్తిసం తీసుకుంది. ప్రియులారా, అదేవిధంగా మా ఊర్లో అనేకులు, నేను చేస్తున్నటువంటి సేవలో అనేకులు, మా ప్రాంతంలో అనేకులు అన్యులు దేవుని నమ్ముకున్నారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నేను ప్రకటించకపోతే నేను తప్పిదము చేసిన వాడిని అవుతాను. నేను ఏ రక్షణ అయితే పొందుకున్నానో, ఏ పాపక్షమాపణ అయితే పొందుకున్నానో, ఏ ధైర్యముతో నా పేరు జీవగ్రంథంలో రాయబడిందని బ్రతుకుతున్నానో, ఈ సత్యము తెలియక తమ జీవితాలను చెరుపుకున్న వారు లెక్కకు మించున్నారండి. అప్పుడు వారిని దేవుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు రక్షించబడి యేసు రక్తంతో కడగబడిన నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. ప్రియమిత్రులారా, కాబట్టి జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో నువ్వు ఏం చేస్తున్నావు. ప్రకటించవలసిన నీవు ఆ ప్రకటించే విషయంలో, దేవుని పరిచర్యలో పాల్పంపులు పొందే విషయంలో నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేదా? నిన్ను పరీక్షించుకోవాలి. ప్రియమిత్రులారా, ఈ మాట నేను మరొక్కసారి చెబుతాను, జ్ఞాపకం ఉంచుకోండి. రెండో డౌట్ ఏంటి తెలుసా? నేను చేయగలనా? నేను యోగ్యునేనా? అసలు నాకు చేతి వస్తుందా? అసలు నేనేనా? ఇవన్నీ కూడా డిలీట్ బాక్స్లో వేయాలి. ప్రియమిత్రులారా, ఎందుకు తెలుసా? దేవుని రక్తముతో కడగబడినావంటే నీ పట్ల దేవుడి ఉన్నతమైన ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నీ కోసం ఒక సంఘము, నీ కోసం ఒక కాపరి, నీ కోసము ఒక అద్భుతమైనటువంటి రీతిలో సమస్తాన్ని దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. అక్కడిని నిలబెడుతున్నాడు. అక్కడి నుంచి దేవుడు తన కార్యాన్ని నీ ద్వారా ఆరంభించబోతున్నాడు. ఆమెను చెప్దామా? చూడండి, నీ మాట మరొకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనే నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఈ మాటలో చూడండి, దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆ పరిచర్య విషయంలో అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నా పరుగును నేను ముందుకు సాగుతూ పోతుంటాను. ఎందుకు చూడనండి, నేను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలని చివరి వరకు తండ్రి నాకు ఏదైతే నువ్వు అప్పగించావో, ఏ పరిచర్య అయితే నాకు అప్పగించావో, ఏ బాధ్యత అయితే నాకు అప్పగించావో, ఏ భారమునైతే నా భుజస్కంధాల మీద పెట్టావో, దాని విషయంలో చివరి వరకు, ఎంతవరకు తెలుసా? నీవు చనిపోయేంత వరకు ఆయన పరిచర్యలో ఒక పాత్రవు. నెంబర్ 1, ఈ పాత్ర విషయాల్లో నువ్వు సంఘములో ఆరాధికురాలి కావచ్చు, ప్రార్థనా పరురాలి కావచ్చు, వంట చేసే వ్యక్తివి కావచ్చు, లేకపోతే కానీ ప్రియమిత్రులారా మందిరములో పాత్రలు శుభ్రం చేసే వ్యక్తివి కావచ్చు, సేవకుడి యొక్క సహకారిగా ఉండొచ్చు, లేదా నువ్వు వెళ్తున్న ప్రతి చోట స్వార్థ ప్రకటించే వ్యక్తిగా ఉండొచ్చు. నువ్వు ఏ విధము చేతనైనా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృప విషయంలో నీవు పాలు పంపులు పొందుకునే వ్యక్తివి అయితే రియల్లీ గ్రేట్. దాని యొక్క ప్రతిఫలము దీవెన ఖచ్చితంగా 100% నువ్వు పొందుకుంటావు. ప్రియమిత్రులారా, చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, తుదముట్టించవలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. కారణం ఏంటి? నేను అలా ప్రకటించుటకు నేనేమైపోయినా పర్వాలే. ఎంత సమర్పణ అండి! ఇలాంటి వాళ్ళని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తుంటారు. నేను వీళ్ళకైతే చెప్తా, నమ్మక ద్రోహులు కాదు వీళ్ళు, నమ్మక ద్రోహులు కాదు. ఒకవేళ పౌలు కూడా నేను రక్షించబడ్డాను, సువార్త ప్రకటించనని మన ముందున్న ప్రవక్తలు సువార్తను ప్రకటించకుండా మౌనంగా నీలాగా ఉంటే, పేతురు చేపలు పట్టి పేతురుని దేవుడు పిలుచుకున్నప్పుడు పేతురు దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తిగా మార్చుకున్నాడు. సో ఈరోజు నువ్వు వాడబడకపోతే నీకు ఇచ్చిన ఆ తలంతు ఏమైపోతుంది? నిన్ను పరీక్షించుకో. నీ ద్వారా దేవుడు ఏ కార్యాలు అయితే చేయాలనుకున్నాడో ఆ కార్యాలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. ప్రియమిత్రులారా, అందుకే నువ్వు ఏ పనైనా నిర్లక్ష్యం చేయగానే దేవుని పని నీ జీవితంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయడం దేవుని చిత్తం కాదు. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ ఛాలెంజింగ్తో కూడిన మాట? నిజముగా గ్రేట్ అండి. ఈ మాట వింటున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. చూద్దాం ఈ మాట.
లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వాక్యం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. ఈ మాట చూడండి, ఈ మాట చాలా అద్భుతమైన మాట అండి. యేసుక్రీస్తు గురించి లేఖనములో మాట్లాడిన మాటలు యేసు ప్రభు వారు వారితో ఇద్దరు కలిసిపోతూ ఉంటే వారి మధ్యకి దిగి వచ్చి లేఖనములో ఏ మాటలు అయితే ప్రకటించబడ్డాయో ఆ మాటల గురించి ప్రకటిస్తుంటే వారి హృదయము వారిలో మండలేదా అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్న ఆశ్చర్యాన్ని కలిగించే మాట. నాకు ఒక చిన్న డౌటు, మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరానికి పోతూ ఉంటాం, దేవుని లేఖనముల గురించి మనం వింటూ ఉంటాం. ఆ లేఖనములు వింటూ ఉన్నప్పుడు మన నర ఎముక కండ రక్త మాంసములలో దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం దేవుని చిత్తము చేయాలి. నిజంగా ఎంతోమంది నా ఎదుట నశించిపోతున్నారు, వారిని దేవుని వైపు తిప్పాలి. దేవుడు అన్నాడు కదా, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. నమ్మి బాప్తిసం తీసుకున్న వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ఈ సత్యము తెలుసుకొని లేఖనములు ఘోషిస్తూ ఉన్నా కూడా మనం ఆ వాక్యాన్ని లోపల చేర్చుకొని మాట్లాడకుండా ఉన్నాము అంటే నిజంగా వాక్యం మనలో ఉందా అని డౌట్. నిజంగా వాక్యం మనలో ఉంటే, దేవుడి వాక్యం మనలో నివాసం చేస్తుంటే మన నోరు ఎప్పుడు కూడా మౌనంగా ఉండేది. ప్రియమైన బిడ్డలారా, దేవుడి నోరుగా మన నోరు మార్చబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆ యేసుక్రీస్తు మనలో ఉన్నటువంటి ఆ దేవుడు నశించిపోతున్న ప్రతి పాపిని చూచినప్పుడు నిన్నే నీ శరీరంతో మోసుకుని వెళ్ళి, ఇదిగో ఈ బిడ్డకు సువార్త ప్రకటించు, ఈ బిడ్డ నేను ప్రేమిస్తున్నాను అని నీలో నుంచి ఆ దేవుని ఆత్మ నీ పెదవులలో నుంచి మాట్లాడుతుండగా అనేకులు మారుమనసు పొందుకుంటారు. ప్రియమైన బిడ్డలారా, మంట నీలో లేదు అంటే, దేవుని కొరకు ఆ లేఖనముల శక్తి నీలో లేదు అంటే, లేఖనములు నీలో లేకుండా ఉన్నట్లయితే నువ్వు బ్రతికిన చచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆ వ్యక్తులు ఎవరంటే, నా భార్య, నా కుటుంబము, నా డబ్బు, నా ఉద్యోగము, నా సుఖము, నా సంతోషము, నా ఆనందము, నా ఐశ్వర్యము, నా నేను ఇంకా దీవించబడాలి. అసలు సిసలైన జీవితంలో దీవెన ఏంటి అంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుడి చిత్తము చేయడమే దీవెన. ఒక ధనవంతుడు దేవుడు అంటాడు తెలుసా, ధనవంతులు పరలోక రాజ్యం రావడం అసంభవం. నీ కలిగిందంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే ధనవంతుడికి చాలా కోపం వచ్చి వెళ్ళిపోయాడండి. దేవుడు అంటాడు, నువ్వు నా సువార్తను ప్రకటించలేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు టైం అనేది వ్యర్థం చేసుకున్నావు. ఎంత వాక్యం విన్నా కూడా నీ ఎదుట ఎంతోమంది నశించిపోతున్న ఆ వ్యక్తులకు నువ్వు సువార్త ప్రకటించలేదు అని దేవుడు నిన్ను చూచి ఒక మాట మాట్లాడితే నీ జీవితం అంతా కూడా జీరో. నీకు కలిగింది ఏది కూడా నీతో రాదు. రెండోది చెప్పమంటావా, దేవుడు మెచ్చే వ్యక్తిగా నువ్వు జీవించాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మెచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితమే ఒక దీవెనకరమైన జీవితముగా, నీ ద్వారా దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది పరిపూర్ణం చేసి నీ యందు ప్రభు ఎంతగానో ఆనందిస్తూ నిన్ను గణపరుస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. ప్రియమైన బిడ్డలారా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో నీ పరిశుద్ధాత్మ కార్యము బలమైన రీతిలో జరిపించండి. నీ బిడ్డల నోర్లను మీరు తెరవండి. వారి నరములు, ఎముకలు, కండరాలు, రక్త మాంసములో ఏ సత్య వాక్యాన్ని అయితే విన్నారో నాయన, అది ప్రకటించుటకు నీ బిడ్డలను సృష్టించిన దేవుడు, ప్రవక్తలుగా, సువార్థికులుగా, ఆరాధికులుగా, ప్రార్థనాపరులుగా, పరిచారకులుగా దేవుని చిత్తము చేయుటకు నాయన నీ బిడ్డలను తండ్రి దైవ అభిషేకంతో నింపి నీకు సాక్షులుగా నిలబెట్టి ఆశీర్వదించి వర్ధిల్లింపు చేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.